కామారెడ్డి పెద్ద ఎత్తున ఊహించని విధంగా ఒకటేసారి ఎక్కువ సెంటీమీటర్స్ వర్షం పడడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ జీఆర్ కాలనీ గానీ కౌండిన్యా కాలనీ గానీ హౌసింగ్ బోర్డ్ కాలనీ గానీ బతుకమ్మకుంట పంచముఖ హనుమాన్ టెంపుల్ కాలనీ టీచర్స్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీ ఆజంపుర దానితో పాటు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ మండలాల్లో కొన్ని గ్రామాలు దానితో పాటు ఏదైతే ఎల్లారెడ్డి జుక్కల్ కాన్స్టిట్యున్సీలో దానితో పాటు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ దానితో పాటు ముఖ్యంగా ఏదైతే మన పాత హైవే ఏదైతే ఉందో NH7 హైదరాబాద్ నుంచి కామారెడ్డి NH7 హైవే కూడా పూర్తిగా దెబ్బతింది. దాని పక్కన ఉన్న ఏదైతే కార్ షెడ్ లో కూడా కార్స్ వెళ్లి కొట్టుకొని వెళ్ళి దానితో పాటు పెద్ద చెరువు ఫిల్టర్ బిడ్ కూడా డ్యామేజ్ అయింది. దానితో పాటు అనేక మంది ప్రజలకి వాళ్ళకి సంబంధించిన ఏదైతే కొంతమందికి ఏమో సర్టిఫికేట్స్ డ్యామేజ్ అయినాయి, మరి కొంతమంది వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డ్యామేజ్ అయినాయి, టీవీస్ డ్యామేజ్ అయినాయి, ఫర్నిచర్స్ డ్యామేజ్ అయినాయి. అదృష్టవశాత్తము స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ దానితో పాటు సెంట్రల్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారి జిల్లా ఐపీఎస్ రాజేష్ గారు కానివ్వండి, సిఐ పరిధిలో నరాలు గారు కానివ్వండి, ఐఏఎస్ గారు కానివ్వండి, దానితో పాటు రెవెన్యూ మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, దానితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఈ ప్రాంత పరిధిలో ఉన్న యువకులు కూడా బాధ్యతతో ఏదైతే సంబంధించి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా మనం చేసుకోగలిగినాం. ముఖ్యంగా దానితో పాటు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క గారు, దానితో పాటు స్థానికంగా ఉన్న షబీర్ అలీ గారు, అదేవిధంగా వారి యొక్క అనయుడు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తమై అర్ధరాత్రి పూట అక్కడ వెళ్లి ప్రజలకి షబీర్ అలీ గారి ఫౌండేషన్ తరఫున దాదాపు ఏదైతే ఆహారం సంబంధించి సౌకర్యాలు కానివ్వండి, ప్రజల్ని కాపాడే ప్రయత్నం కానివ్వండి, వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం కానివ్వండి, వాటిని కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఈ అంచనాలు వేయడానికి, ప్రజలకి భరోసా ఇవ్వడానికి, దీన్ని రివ్యూ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే చేసి వారు కూడా ఈ ప్రాంతాలంతటినీ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత అందరినీ కాపాడినాక ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏ రకమైన ఇబ్బందులు అక్కడ ప్రజలు ఎదుర్కొంటారు, అక్కడ ఉన్న ప్రజలకి మహిళలకి అందరూ కూడా ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి 4 శాసన మండలి సభ్యుల్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ పరంగా మా 4 ఇక్కడ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 4 కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ని విజయశాంతి గారు, అధ్యక్ష దయాకర్ గారు, శంకర్ దయాకర్ గారు, నేను కూడా అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళు ఏ రకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు, వాళ్ళు ప్రభుత్వం తరఫున ఏ రకమైన నష్టపరిహారాన్ని వారు కోరుకుంటారు, వాళ్ళు కావాలనుకుంటూ కూడా వారితో మాట్లాడి వారిని సంప్రదించి వారి మాటలన్నింటినీ కూడా ఏదైతే రాసుకొని ఎక్కడెక్కడ ఎంతెంత నష్టమైంది కూడా మా వరకు ఒక అసెస్మెంట్ కూడా మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అసెస్మెంట్ కి కంప్లీట్ అసెస్మెంట్ కి జిల్లా కలెక్టర్ పరిధిలో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించిన అధికారులని ఎంత డ్యామేజ్ అయింది దానిపైన కూడా అసెస్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైతే ఈ వరద సంబంధించి చిక్కుకొని ఇబ్బంది పడి నష్టపోయిన ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక నివేదిక 4 ఎమ్మెల్సీలు మేము ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులకు కూడా ఒక నివేదిక ఇచ్చి అసెంబ్లీ సెషన్ మండలి సెషన్ కూడా జరుగుతుంది కాబట్టి దీనిపై చర్చించి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకునే ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. సరే, ఈ రోజు కూడా దీన్ని రాజకీయం చేయకూడదు, రాజకీయం మాట్లాడకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముందు వరదల్లో చిక్కుకున్న మన ప్రజల్ని మనం కాపాడాలని, ఇబ్బంది పడుతున్న ప్రజల్ని కాపాడాలని చెప్పి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ పదే ఇక్కడ అధికారులు, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, పోలీస్, రెవెన్యూ, కలెక్టర్ అందరూ కూడా పగలు రాత్రి లేకుండా వర్షం పడుతున్నా వాళ్ళ ప్రాణాలకు తగ్గించి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అందరూ కూడా కృషి చేసి కాపాడుతుంటే స్థానికంగా ఉన్న బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రజల్ని ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిన విషయాలు కొన్ని అక్కడ ప్రజల మనసుని బాధ పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలు మాతో మాట్లాడి ఉదయం 11 గంటలకి వరద వచ్చింది కాబట్టి మా ప్రాణాలను మేము కాపాడుకోగలిగినాం అట్లా అని చెప్పి అక్క దగ్గరకు వచ్చి వివరించి బాధతోటి
వారి యొక్క ఆవేదన చెప్పుకుంది కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే బాధ్యతతోటి ఇక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినప్పుడు మనకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఇది ప్రజల యొక్క నిర్లక్ష్యం అని చెప్పి ప్రజల్ని ఏదైతే సంబంధించి తప్పుగా చూపించి మాట్లాడే మాటల్ని ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటల్ని సరాసరి తప్పుపడుతున్నారా? ప్రజలకు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తప్పనిసరిగా మీ పైన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడున్న స్థానిక నాయకులు షబ్బీర్ అలీ గారు, నలుగురు ఎమ్మెల్సీలను, ఈ జిల్లా బిడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, తప్పనిసరిగా ఎంపీ సురేష్ శెట్కర్ గారు నష్టపరిహారం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీ పైన బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇక్కడ నిన్న ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ పైన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నష్టపరిహారాన్ని మీరు ఇప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదని చెప్పి ఎమ్మెల్యే గారికి సూచిస్తూ తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వచ్చి వెళ్లడమే కాదు, తప్పనిసరిగా